హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ టైంలో మార్కెట్ చూడండి ఎంత గజిబిజిగా ఉంటుందో. ఎక్కడెక్కడి నుంచో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుండి చిన్న చిన్న షాప్స్లో పెట్టుకొని అమ్మే వాళ్ళు తీసుకొని వెళ్ళి అమ్ముతూ ఉంటారనమాట. బట్ రైతుకు మాత్రం అంటే వెజిటేబుల్స్ పండించవచ్చు లేదా ఇంకేదైనా కూడా కావచ్చు, వాళ్ళకైతే కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కడం లేదు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, రేట్లు బాగానే ఉన్నాయి. కానీ ఇంతకు ముందు అయితే మరీ ఘోరంగా ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్ అవంతా రేట్లు అయితే. అండ్ అలాగే ఇంత ఎర్లీ మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మేమైతే మా ఊరికి వెళ్తున్నామండి. మా ఊరు దగ్గరలో ఉన్న సిఎంసి హాస్పిటల్లో నాకు ఈరోజు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ అయితే ఉందన్నమాట. సో మేము చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. నేను మా వారు మాత్రమే వెళ్తున్నామండి. పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళడం లేదనమాట. పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటి దగ్గరే వదిలేసి మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గర వాళ్ళని ఎవరు చూసుకుంటారు అంటే మా అన్నయ్య ఉన్నాడు. సో మా అన్నయ్య వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించి మా అన్నయ్య పికప్ చేసుకుంటాడనమాట. ఇంకా మేమిద్దరం అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కే బయలుదేరేసాము. ఇంకా బెంగళూరు నుండి వెళ్ళాలి కదా. సో మేము టైంకి అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ టైంకి వెళ్ళి చూపించుకోవాలి కాబట్టి మేము ఎర్లీ మార్నింగే బయలుదేరేసాము. మార్నింగ్ టైంలో ఇక్కడ చూడండి మంచి ఎలా పడుతుందో క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. మార్నింగ్ టైంలో ఏమో మంచి ఇలా కురుస్తూ ఉంటుంది. అదే ఆఫ్టర్నూన్ చూస్తే కనుక ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. అప్పుడే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంటి దగ్గర నుండి ఎర్లీ మార్నింగే హడావుడిగా బయలుదేరాం కాబట్టి టిఫిన్ కూడా చేయలేదు. అందుకే దారి మధ్యలో హోటల్ దగ్గర ఆగి ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. నేనైతే పూరి తీసుకున్నాను, ఇంకా మా వారేమో ఇడ్లీ తింటున్నారు. సో పూరికి ఫస్ట్ చట్నీ అలాగే కారం చట్నీ ఇచ్చారనమాట. ఇంక ఇక్కడ సెకండ్ టైం ఏమో కుర్మా వేశారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెకప్ చేసుకొని త్వరగా కనుక హాస్పిటల్లో చెకప్ కంప్లీట్ అయిపోతే ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసుకొని ఇంకా ఆ తర్వాత బెంగళూరుకి అయితే బయలుదేరదాము అనుకుంటున్నామండి. సో ఇప్పుడు హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. మనం ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ కూర్చున్నాము అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళే వచ్చి మన దగ్గరికి అపాయింట్మెంట్ పేపర్స్ తీసుకుంటారు. ఆ తర్వాత మనకి ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళ చేతికి ట్యాగ్ ఒకటి వేసి ఆ తర్వాత లోపలికి అయితే పంపిస్తారనమాట. పేషెంట్తో పాటు ఒక్కరిని మాత్రమే అలో చేస్తారు లోపలికి. ఒకవేళ 2-3 మెంబర్స్ వస్తే వాళ్ళు వెయిటింగ్ ఏరియాలను కూర్చొని వెయిట్ చేయాలి. లోపలికి వచ్చేసిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు మన అపాయింట్మెంట్ పేపర్స్ తీసుకుంటారు కదా, ఆ పేపర్స్ని రిసెప్షన్లో ఇచ్చేస్తారు. రిసెప్షన్లో మనకి అపాయింట్మెంట్ పేపర్స్ మీద నెంబర్స్ వేసిస్తారనమాట, టోకెన్ నెంబర్స్. ఆ నెంబర్ ప్రకారం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. నాకు టోకెన్ నెంబర్ వేసి ఇచ్చారండి. టోకెన్ నెంబర్ వచ్చి 23 అనమాట. చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. ఇంకా టోకెన్ నెంబర్ వచ్చి 18 ఏమో వెళ్తా ఉందన్నమాట. సో ఇంకా నా ముందర చాలా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చూపించుకున్న తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. వాళ్ళు స్కానింగ్ చేయాలి అన్నారు. స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళాము. అక్కడేమో ఇంకా చాలా టైం పడుతుంది, ఈలోగా మీరు వెళ్ళి లంచ్ చేసేసి వచ్చేయండి, ఆ తర్వాత మీకు స్కానింగ్ చేస్తాము అని చెప్పారు. సరే ఇంకెలాగో లంచ్ టైం కూడా అయిపోయింది కదా అని చెప్పి మేము ఇక్కడ హాస్పిటల్ లోపల ఉన్న క్యాంటీన్ దగ్గరికి వచ్చామన్నమాట లంచ్ చేయడానికి. ఇక్కడికి వచ్చి చూస్తే మనకి బోర్డు పైన ఐటమ్స్ రాసుంటారు కదా, ఆ ఐటమ్స్ చదువుతా అంటే మనం హాస్పిటల్కి వచ్చామా లేదా ఏదైనా హోటల్కి వెళ్ళామా అని చెప్పి అనిపించింది. అన్నీ నాన్ వెజ్ ఐటమ్సే అనమాట. వెజ్ ఐటమ్స్ అయితే ఒక 2-3 ఉన్నాయి అంతే. ఇంకా మేమేమో ఇక్కడ వచ్చి చిల్లీ చికెను అలాగే చికెన్ 65 చెప్పాము, అలాగే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చెప్పామన్నమాట. సో టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. ఇంక ఇక్కడ ఇద్దరం కూడా లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఆ తర్వాత మేము స్కానింగ్ ప్లేస్కి వెళ్తా ఉంటే దారి మధ్యలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా కనిపించారనమాట. ఇంకా వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత స్కానింగ్ చేయించుకున్నాము. స్కానింగ్ అయితే నార్మల్గానే వచ్చింది. ఇప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ కూడా చెకప్ చేసి ఇంతకుముందు ఇచ్చిన ట్యాబ్లెట్సే వాడండి అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్సే మళ్ళీ 6 monthsకి అయితే రాసిచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత ఆ ట్యాబ్లెట్స్ని తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము. వెళ్ళే దారిలో నాకు ఇంకా బాదం పాలు
పాలు తీసుకొని ఇంకా బాదం పాలు తాగుతూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ హాస్పిటల్లో చెకప్ చేయించడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. మనం ఆ ఓపిక్గా ఉండాలన్నమాట. కానీ వాళ్ళు చెకప్ అయితే చాలా బాగా చేస్తారు, పేషెంట్ని చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. నేను డెలివరీ అయింది కూడా సేమ్ ఆ హాస్పిటల్లోనే. మనకి ఇప్పుడు వేలూరులో కావచ్చు లేదంటే చిత్తూరులో కావచ్చు సిఎంసి హాస్పిటల్ చాలా ఫేమస్ అనమాట. నేను రుత్విక్ ఇద్దరిని సేమ్ హాస్పిటల్లోనే, వేలూరు పెద్ద హాస్పిటల్ ఉంది కదా అక్కడ డెలివరీ అయ్యాను. ఇంకా హాస్పిటల్లో చెకప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అత్తయ్య మామయ్య వచ్చి పొలం దగ్గరే ఉన్నారనమాట. ఇంకా మేము కూడా ఇక్కడ పొలం దగ్గరే ఆగి ఇక్కడ ఇంకా బనానాలు ఉన్నాయి, సో వీటిని బెంగళూరుకి తీసుకొని వెళ్ళండి అని చెప్తే ఇంకా వాటిని మా హస్బెండ్ కోస్తున్నారనమాట. సో ఇవి వచ్చి చిన్న బనానాలు, వీటిని ఏదో అంటారండి, యాలక్కి అంటారనమాట, యాలక్కి బనానాలు ఇవి. సో ఇంకా పిల్లలు బాగా తింటారు అని చెప్పేసి తీసుకొని వెళ్ళమన్నారు. ఇంకా అందుకే ఇక్కడ మా వారు అయితే కోస్తున్నారు. ఇంతకీ ఏంటి హెల్త్ ఇష్యూ అనేసి చెప్పలేదు కదా. ఏం లేదండి, సింపులే. మనకి నార్మల్గా పీరియడ్స్ అయినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్కి హాస్పిటల్లో చూపించుకుంటున్నాను అనమాట. నాకు పెయిన్ వస్తే ఒక 3 days వరకు నేను లేచి ఏ పని చేసుకోలేను, చాలా పెయిన్ ఉంటుంది. ఇది నిత్విక్ డెలివరీ అయినప్పటి నుండి ఉందన్నమాట ఈ పెయిన్ అనేది. కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేదు. ఈ మధ్య పెయిన్తో పాటు వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఇంకా అస్సలు నా వల్ల కాలేదు. అందుకే ఇంకా ఫైనల్లీ ఒక 3 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఆ ట్యాబ్లెట్స్ వాడాను. ఆ తర్వాత మనకి ఆ 3 monthsలో పెయిన్ అనేది రాలేదు. ఒక 1 month ట్యాబ్లెట్స్ యూజ్ చేయలేదు, ఆ తర్వాత మళ్ళీ పెయిన్ అనేది వచ్చింది. సో ఇంకా అందుకని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. సో ఇట్లా 3 months ట్యాబ్లెట్స్ వాడినప్పుడు పెయిన్ రాలేదు, మళ్ళీ పెయిన్ వస్తుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గర చెప్తే వాళ్ళు హాస్పిటల్లో మళ్ళీ స్కానింగ్ చేసి చూశారు ఏమైనా మనకి ప్రాబ్లం ఉందేమో అనేసి. ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే కొంతమందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇలాగ పెయిన్ అనేది వస్తుందంట. ఇదైతే నార్మల్గా పీరియడ్స్ అయినప్పుడు వచ్చే పెయిన్ కాదు, కొంతమందికి ఇలాగ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు పెయిన్ అనేది వస్తుంది. నేను మళ్ళీ 6 monthsకి ఈ ట్యాబ్లెట్సే రాసిస్తాను, మీరు పెయిన్ లేదు అన్నారు కదా ఈ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు, కాబట్టి ఈ ట్యాబ్లెట్స్నే కంటిన్యూ చేయండి 6 months. ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్లో రాదు, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేసి డాక్టర్ చెప్పారు. సరే అని చెప్పి ఇంకా 6 monthsకి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చేసామన్నమాట. సో చాలా అంటే చాలా పెయిన్ రిలీఫ్ ఉందండి ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేసిన తర్వాత. మీరు ఈ ట్యాబ్లెట్స్ని యూస్ చేయాలి అనుకుంటే కనుక సేమ్ హాస్పిటల్కి వెళ్తేనే ఈ ట్యాబ్లెట్స్ అనేవి మనకి డాక్టర్స్ ఇస్తారు. మనకి బయట ఎక్కడ ఈ ట్యాబ్లెట్స్ అనేవి దొరకవు అనమాట. ఇవి సిఎంసిలో దొరికే ట్యాబ్లెట్స్ మాత్రమే. ఇంక ఇక్కడేమో మేము పిల్లలకి ఇంకా సమ్మర్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే ఇంక ఇలాగో వచ్చాం కాబట్టి కొబ్బరి బోండాలు కూడా ఒక వంబం కొట్టి తీసుకొని వెళ్దాము, పిల్లలకి డైలీ కొబ్బరి బోండాలు కొట్టివచ్చు అని చెప్పేసి ఇక్కడైతే కొబ్బరి బోండాలు కొట్టుకుంటున్నాం అనమాట. అలాగే ఇక్కడ మేము ఈసారి పచ్చిమిర్చి తోట అయితే వేశారు మా అత్తయ్య మామయ్య వాళ్ళు. ఇంక ఇక్కడ పచ్చిమిర్చి ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. మా వారైతే ఎక్కువ స్పైసీ తింటారు, ఇవి స్పైసీ లేదు అని చెప్పేసి నేను చెప్పాను. ఇంకా మా వారేమో తిని చెప్తాను అని చెప్పి తింటున్నారు, అస్సలు స్పైసీ లేదు అంటున్నారు అనమాట. ఇంక నార్మల్గానే మా వారు ఎప్పుడు స్పైసీ ఎక్కువగానే తింటారు, అలాంటిది స్పైసీ ఛాలెంజ్ పెడితే తినకుండా ఉంటారా చెప్పండి. అందుకే పచ్చిమిర్చి తినేశారనమాట. ఇంకా ఇక్కడ సోక్ కూడా నేను కూడా తింటాను అని చెప్పేసి ట్రై చేసింది, కానీ అది స్పైసీగా ఉండడం వల్ల తినలేకపోయింది. నేను ఎప్పుడు విలేజ్కి వచ్చినా కానీ కుకింగ్ నేనే చేస్తానండి, అత్తయ్య చేయదనమాట. నా వంటల్లో ఉప్పు కారం అన్నీ కూడా నేను తగ్గించే వేస్తాను. ఎందుకు అంటే అత్తయ్య మామయ్యకి ఏజ్ అనేది దాటింది కదా, ఈ ఏజ్లో మనకి అన్నీ కూడా తక్కువగా కంట్రోల్గా యూస్ చేయాలి, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతుంది. అందువల్ల నేను చాలా కంట్రోల్గా వాళ్ళకి కుకింగ్ అనేది చేస్తానన్నమాట. ఇప్పుడు బెంగళూరులో కూడా స్పైసీనెస్ అనేది తగ్గించడం స్టార్ట్ చేశాను. ఒకేసారి మనం తగ్గించేసి తినలేం కాబట్టి కొంచెంగా తగ్గిస్తూ వస్తున్నాను అనమాట. మనం కూడా ఆ ఏజ్ వచ్చేసరికి మనకి హెల్త్ ఇష్యూస్ రాకూడదు అంటే ఇప్పటి నుంచి మనం ఫుడ్ దగ్గర కంట్రోల్గా ఉండాలి, లేదు అంటే మనకు కూడా హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసినంత
వరకు ఇప్పుడు ఏజ్ అస్సలు ఇష్యూ కాదండి. చిన్నపిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తున్నాయన్నమాట. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండే వాళ్ళకు కూడా మనం డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్లనే ఈ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తున్నాయండి. కాబట్టి జంక్ ఫుడ్ మనం ఎక్కువగా అవాయిడ్ చేసి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్నే తినడం వల్ల మన హెల్త్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి జంక్ ఫుడ్ని అస్సలు తినద్దు అని చెప్పనండి. ఎప్పుడో ఒకసారి తినడం మంచిదే, కాకపోతే డైలీ మాత్రం తినకండి. మీ హెల్త్ని మీ చేతులతో పాడు చేసుకున్నట్టు అవుతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ జంక్ ఫుడ్ని స్టాప్ చేసేయండి. ఇంకా అలాగే మేమైతే బెంగళూరుకి రీచ్ అయిపోయామన్నమాట. నైట్ టైం బెంగళూరు ఎలా ఉంటుందో చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.